సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో మొత్తం కంటిన్యూ చూడండి. రైతుల గుడ్ న్యూస్. జూన్ 18న రైతుల ఖాతాలో పీఎం కిసాన్ నిధులు జమ. త్వరలోనే రైతుల ఖాతాలో పీఎం కిసాన్ నిధులు జమ కానున్నాయి. వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన మోదీ తొలిసారి తన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో వారణాసిలో పర్యటిస్తున్నారు. 2026 జూన్ 18వ తేదీన వారణాసిని మోదీ సందర్శించున్నారు. అదే రోజు దేశవ్యాప్తంగా 9.26 కోట్ల మంది లబ్ధిదారులకు పీఎం కిసాన్ పథకం కింద 17వ విడతలో 20,000 కోట్లకు పైగా నిధులు జమ చేయనున్నారు. అలాగే వ్యవసాయ పద్ధతులతో రైతులకు మద్దతుగా నిలుస్తూ పారా ఎక్స్టెన్షన్ వర్కర్లతో పనిచేయడానికి కృషి సఖీలుగా శిక్షణ పొందినట్టు 30,000 మందికి పైగా స్వయం సహాయక బృందాల హెచ్ఎస్జి సభ్యులకు కూడా ప్రధాని మోదీ సర్టిఫికేట్ అందజేయనున్నారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ప్రభుత్వం నిబద్ధతతో కట్టుబడి ఉందని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ గత 10 ఏళ్ల కాలంలోనూ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. రైతుల ప్రయోజనాల కోసం ఆయన పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ప్రధాని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పీఎం కిసాన్ పథకం 17వ విడత నిధులు విడుదలకు సంబంధించిన ఫైల్పై మోదీ సంతకం చేశారు అని చౌహాన్ వివరించడం జరిగింది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.